భారతరత్న డాక్టర్ మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే పురస్కరించుకొని మరి గురు పూజోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా మరి రవీంద్ర భారతిలో మరి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ఇస్తున్న సందర్భంగా ఈ యొక్క సభకు సబితేందర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి వర్యులు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యొక్క అవార్డీస్ ఫంక్షన్ V3 న్యూస్లో చూద్దాం. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ముందు వేదిక ముందున్న వేదిక పైన ఉన్న గురువులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తాను. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మన కార్యక్రమానికి విచ్చేసి వారి సందేశాన్ని ఇచ్చిన మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవ ఎమ్మెల్సీలు పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి, ప్రభుత్వం రెడ్డి గారికి, పెద్దలు నర్సిరెడ్డి గారికి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీధర్ గారికి, గౌరవ కార్పొరేటర్ విజయారెడ్డి గారికి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా గారికి, ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు ముండాద్రి గారికి, మా కమిషనర్స్ నవీన్ మిట్టల్ గారికి, అదేవిధంగా మొహమ్మద్ జలీల్ గారికి, దేవసేన గారికి, వివిధ యూనివర్సిటీస్ నుండి చేసిన గౌరవ వైస్ ఛాన్సలర్స్కి, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి, ఆచార్యులకి, వారి కుటుంబ సభ్యులకి, విద్యార్థులకి, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గురు పూజ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అవార్డు అందుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ గురు పూజ దినోత్సవం రోజు ఆనాటి పరిస్థితులు, ఎందుకంటే ప్రతి గురు పూజ దినోత్సవం రోజు నా చిన్ననాటి ఇన్సిడెంట్ నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఆనాడున్న పరిస్థితులలో మాకు అప్పాలు దిద్దించిన మాస్టారు 5 కిలోమీటర్ల సైకిల్ పైన వచ్చి ఇంటింటికి దిగి మమ్మల్ని చేతులు పట్టుకొని తీసుకెళ్ళి గ్రామంలో ఉన్న ఒక మజీద్ టైపు, అంటే అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ఒకరికొకరు అక్షరాలు దిగించేవారు. ఆ రోజు మా మాస్టర్ గారు వస్తూ ఉంటే ఊళ్ళో ఉన్న అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ అట్లా దూరంగా ఉండి నమస్కరిస్తూ రిసీవ్ చేసుకుని మధుర జ్ఞాపకం నా మదిలో ఎప్పుడూ ఉంటుంది. మిమ్మల్ని అందరూ చూస్తున్నప్పుడు మా మాస్టర్ గారే నాకు గుర్తుకు వస్తూ ఉంటారు. ఈ సందర్భంగా వారిని తప్పకుండా నేను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. నా కెరియర్లో ఎంతోమంది టీచర్స్ని, లెక్చరర్స్ని చూసినా కూడా ఆనాడు చిన్నతనంలో ముద్రగడ్డ ఆ మాస్టర్ గారి రూపాన్ని కానీ వారి కమిట్మెంట్ని కానీ ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నానని కూడా ఒకసారి గుర్తు చేస్తూ చాలా కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఉంటాం, చాలా మీటింగ్స్లలో ఏదో చెప్తూ ఉంటాం. కానీ ఇంతమంది గురువుల ముందు మాట్లాడడం కొంచెం జంకుగానే ఉంటుంది. గురువు ఎప్పటికైనా ఎంత ఎత్తు పెరిగినా కూడా గురువు అనే వాడికి ఉండే గౌరవం ఎట్లాంటిది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా మీకు అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి స్థానానికి ఎదిగిన వారి జయంతి సందర్భంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని వీరికి వచ్చిన మా ఉపాధ్యాయులందరూ కూడా ఇంకా భవిష్యత్తులో బాధ్యతగా పనిచేస్తారని ఒకసారి మనవి చేసుకుంటూ మీతో పాటు రాష్ట్రంలో ఉన్న అందరు ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు జరుపుకుంటున్న గురు పూజ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒకే మాట చెప్తూ ఉంటారు, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే అది విద్యారంగంలో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిన సందర్భం ఉందని కూడా గుర్తు చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో అన్ని రంగాలలో రాష్ట్రం ముందంజలో దేశపరంగా చూస్తూ ఉంటే దేశంలో ఏ దాంట్లో తీసుకున్నా మన తెలంగాణ రాష్ట్రం ముందు వస్తలేదు. అది ఎడ్యుకేషన్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు. మరి విద్యారంగంలో కూడా ఆ విధంగా ముందు నిలపాలంటే అది మీ ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని మాత్రం నా ప్రగాఢ విశ్వాసం. ప్రభుత్వ సహకారం అందుకుంటూ ఆ విధంగా ముందు రంగంలో నిలపడానికి, విద్యారంగాన్ని నిలపడానికి మీరందరూ కూడా మీ శాయశక్తుల కృషి చేయాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. పెద్దలు చాలా మంది మాట్లాడారు, గురువుకున్న స్థానాన్ని చెప్పారు. తల్లి తండ్రి తర్వాత గురువుకున్న స్థానం ఎలాంటిది అనేది మన భారతీయ సంస్కృతిలో చాలా గొప్పగా ఇచ్చిన స్థానం. త్రిమూర్తుల తర్వాత పరబ్రహ్మలుగా మిమ్మల్ని చూసిన స్థానం మన భారతీయ సంస్కృతి. కాబట్టి తప్పకుండా
తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు బతుకును నేర్పిస్తారనేది వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే. మరొక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. మాట్లాడుతున్న సందర్భంలో 17 నెలల నుండి చూస్తూ ఉన్నాం మన పరిస్థితులు. అన్ని రంగాల అతలకుతలమైనట్టు మన విద్యారంగం కూడా దెబ్బతిన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ 17 నెలల్లో కళాశాలలు కానీ, స్కూల్స్ కానీ, విద్యా వ్యవస్థ కానీ సక్రమంగా నడవట్లేదని అనుకుంటున్నా కూడా మీరందరూ కూడా ఇండైరెక్ట్గా చాలా వరకు ఉపాధ్యాయులందరూ కూడా పనిచేస్తున్నారు విద్యా వ్యవస్థలో. మీకు అందరికీ ముందు మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పిల్లలందరూ కెరియర్ ఇబ్బంది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పిల్లలందరినీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళకు చదువు అందించే ప్రయత్నం చేయాలని దాంట్లో భాగంగా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న వాళ్ళకైతే ఆన్లైన్ క్లాసెస్ అందించగలుగుతాం. అంతే ఇంకా వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఉంటారు. మరి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటని మాట్లాడుతున్న సందర్భంలో దూరదర్శన్ ద్వారా, టీసెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విద్యను అందించాలనే నిర్ణయం తీసుకున్న సందర్భంలో మీరందరూ కూడా చేసిన కృషిని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల డిజిటల్ క్లాసెస్ కండక్ట్ చేయాలనే నిర్ణయం దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రం అభినందన వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఉందంటే దాని వెనకాల మా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. నిజంగా ఆ సందర్భంలో ఒకసారి మాట్లాడుతున్న సందర్భంలో గూడాలు లేకపోతే ప్రాంతాలలో ఉన్న పిల్లలకి విద్యను అందించాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్న సందర్భంలో దూరదర్శన్ ద్వారా అందించాలనుకుంటున్నప్పుడు, దూరదర్శన్ కూడా టీవీ కూడా లేని వాళ్ళకు ఏ విధంగా అందించాలనుకుంటున్నప్పుడు టీచర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి, లేదంటే పక్కన ఎవరి దగ్గర ఉన్న టీవీ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకు విద్యను అందించే ప్రయత్నం చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి అభినందిస్తాను. దాంతోపాటు ఎలాంటి అవకాశాలు లేనప్పుడు కరోనా నేపథ్యంలో ఇంటి దగ్గర ఉంటున్న పిల్లలకి గోడలు లేనప్పుడు లేదో వాళ్ళ లొకాలిటీలో వాళ్ళ ఇంటి గోడలపైన పర్లేదు విద్యను అందించాలనే సంకల్పంతో పనిచేసిన ఉపాధ్యాయులను కూడా అభినందిస్తా ఉన్నాం. వాళ్ళకి అవకాశం లేకపోతే వాళ్ళ బస్తీకి వెళ్ళి నలుగురు కూర్చోబెట్టి విద్యను అందించిన ఉపాధ్యాయులను అభినందిస్తా ఉన్నాం. ఇంటింటికి వెళ్ళి చదువు చెప్పాలని తాపాత్రపడ్డ టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. వాళ్ళకున్న అవకాశాలను టెక్నాలజీ ఉపయోగించుకొని గ్రూప్స్ గా ఫామ్ చేసి విద్యను అందించాలని ప్రయత్నం చేసిన మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తాను. సో ఇంత ప్రయత్నం చేసినా కూడా ఈ కరోనా నేపథ్యంలో లాస్ట్ ఇయర్ అంతా మనం చూస్తున్నాం, ఎంత ప్రయత్నం చేస్తున్నా మనం అందించలేకపోయాం. అయితే జాగ్రత్తగా పనిచేయాల్సిన బాధ్యత కూడా మీరే మాత్రం మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయిని ఏ క్లాస్ బాబు అని అడిగాను. సో 9th క్లాస్ మేడం అన్నాడు. లాస్ట్ ఇయర్ ఏ క్లాస్ చదివారంటే 7th క్లాస్ అన్నాడు. మధ్య 8th క్లాస్ ఎక్కడ పోయింది? న్యాచురల్ 8th క్లాస్ గ్యాప్ని ఫిల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. లాస్ట్ ఎక్కడికి 1st క్లాస్లో చాలా మంది పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు 2nd క్లాస్కి వెళ్ళారు. మరి ఆ 1st క్లాస్లో ఉన్న గ్యాప్ని ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని ప్రగాఢ విశ్వాసంతో ముందు మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. అంటే ఇప్పటి వరకు చదువుంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పారు. మానసికంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, చదువులను మర్చిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళని ట్రాక్లోకి తీసుకురావాలంటే ఉపాధ్యాయులు ఇంకా ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం ఉందనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది. మరొకసారి వారి మాటగా నేను ముందు ఉంచుతా ఉన్నాను. తప్పకుండా ఆ నమ్మకం విశ్వాసం ముందుగా ఉందని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా తెలియజేసుకుంటూ, దాదాపుగా ఈ సంవత్సరం కూడా అంటే ప్రభుత్వం తీసుకున్న చాలా చర్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. పెడుతున్న సందర్భంలో ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంథెన్ చేయాలని ఒకసారి ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇంకా కొంత ప్రత్యేకత చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో గురుకులాలు ప్రత్యేకంగా మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు ఏర్పాటు మన రాష్ట్రంలో జరిగింది. దాదాపుగా ప్రాథమిక కొత్తగా కలిపి ఒక 1000 గురుకులాలు మన రాష్ట్రంలో ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు 650 గురుకుల పాఠశాలలు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదలుపెట్టినాం. సో వీళ్ళందరికీ క్వాలిటీ విద్య అందిస్తున్న సందర్భంలో డెఫినెట్గా పాఠశాలలో మన ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న అందరి విద్యార్థులకు కూడా అదే విద్యను అందించాలనే సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే గురుకులాలలో ఉన్న ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఆపేసి
గురుకులాలలో సీటు కావాలని ఏ విధంగా తాపత్రయపడుతున్న తల్లిదండ్రులు అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అందులోనే ఉంటే బాగుంటుంది. గురుకులాలలో కావాలని ఎందుకు తాపత్రయపడుతున్నారంటే అకామిడేషన్. తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చదువు చెప్పడంతో పాటు విద్యాబోధనతో పాటు అక్కడ అకామిడేషన్ కూడా ఉంటుందన్న తాపత్రయంతో తల్లిదండ్రులు ఆ విధంగా ఆరాటపడుతున్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల సంఖ్య, ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మనందరికీ తెలిసిన విషయం. 10th క్లాస్లో మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. మీ ఉపాధ్యాయులందరూ కూడా మీ పిల్లల కెరియర్ మీద ఎంత దృష్టి పెడతారో మీ స్కూల్లో చదువుతున్న పిల్లల కూడా అంతే దృష్టి పెడుతున్న నమ్మకం, విశ్వాసం నాకుంది. అయితే గౌరవ మంత్రి గారు ఎంతోమంది మాట్లాడుతున్నప్పుడు టీచర్కి పిల్లలకి మధ్యలో అనుబంధం ఇంకా గట్టిపడాలని కోరుకున్నారు. డెఫినెట్గా అందరం కూడా అదే దృష్టిగా ఆలోచిద్దాం. ఎందుకంటే టీచర్కి పిల్లలకి ఉన్న బంధం గట్టిపడితే చచ్చేంత వరకు కూడా మాకు ఆ టీచర్, ఆ గురువులు ప్రతి మలుపులో ఉంటుందనేది మా అందరికీ తెలిసిన విషయం. ఆ విధంగా బలపడేటట్టు తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ప్రైవేట్ పాఠశాలల్లో మీరు ఒక టీచర్ మాట్లాడుతూ చెప్తున్నారు, ప్రైవేట్ పాఠశాలల్లో స్కూల్లో చేస్తారు, మన దగ్గర ఎందుకు చేయరని మా పిల్లలు అడిగితే నేను నా స్కూల్లో చేస్తున్నాను చెప్పారు. డెఫినెట్గా ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో చేస్తున్నప్పుడు మన పిల్లల దగ్గర కూడా మనం కూడా ఎందుకు పిల్లలకి ఆ మాత్రం స్కూల్లోనే చేసి వాళ్ళకు కూడా మన స్కూల్ కూడా బయటికి తీసుకోవాలనే భావం కల్పించాలంటే సంతోషం అనే వారు కూడా ఉన్నారు. డెఫినెట్గా ఈ అకాడమిక్ ఇయర్ మనం స్కూల్లో అనేది తప్పకుండా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా జరుపుకునే ప్రయత్నం చేద్దామని మనం చేస్తున్నాం. అయితే ఇంకొక అంశం కూడా దయచేసి మీరు గమనించాలి. మీ పిల్లలందరూ స్కూల్కి వస్తున్న సందర్భంలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు కొంచెం దిక్కుమంటే ఎందుకుంటారని ఒకసారి గమనించాలి. మీరు చదువు చెప్తున్నారని లోపమే కాదు, లేదా మీరు సరిగా చెప్పరన్న ఆరోపణ కాదు, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముంది, వాళ్ళ కుటుంబ నేపథ్యం పిల్లల మీద పడుతుందనేది అనాలిసిస్ చేయాల్సిన బాధ్యత ఓన్లీ టీచర్కి మాత్రమే ఉంది. టీచర్ మాత్రమే చేయగలుగుతారు. ఆ పిల్లల్ని దాంట్లో నుండి బయటపడేసి సరైన దాంట్లో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఇంటి దగ్గర తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేసింది, అంటే తల్లిదండ్రులతో నా దగ్గరతో ఎక్కువ మీ దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తప్పకుండా అనాలిసిస్ చేసి దాంట్లో నుండి వాళ్ళు బయటపడి భవిష్యత్తు ఆశాభావంగా ఉండేటట్టు వాళ్ళకు ఆత్మవిశ్వాసం పెరిగేటట్టు చెప్పాల్సిన బాధ్యత ఒక టీచర్ మీద ఉందని మాత్రం ఒకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు కూడా పేరెంట్స్ ఇన్వైట్ చేయండి. వాళ్ళని తీసి వాళ్ళ పిల్లలలో ఉన్న లోపాలను చెప్పే ప్రయత్నం దయచేసి చేయమని మా టీచర్స్ అందరినీ విజ్ఞప్తి చేస్తాను మీ అందరి ద్వారా. ఎందుకంటే ఆ టీచర్ చెప్తే ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారు. కాబట్టి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టుకునే ప్రయత్నం తప్పకుండా చేయండి. జ్ఞాన వ్యవస్థ విద్యా కమిటీ చైర్మన్స్ కాకుండా ఆ చైర్మన్స్ ఉన్న బాధ్యతలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గొప్ప అవకాశం కల్పించున్నారు. ఎప్పుడైనా మన స్కూల్స్లో చిన్న రిపోర్ట్స్ ఉంటే ఎవరిని అడగాలి ఏమడగాలని ఆలోచిస్తూ ఉంటారు. అది అవసరం లేకుండా లోకల్ బాడీస్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మీరు మనకు అవసరమనే చిన్న అవసరాలు ఏదైనా లోకల్ బాడీస్ దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా దాన్ని చేసే ప్రయత్నం చేద్దాం. చిన్న అవసరాలు ఉంటుంది మన దగ్గర. ఒక అట్మాస్ఫియర్ని బాగా పెట్టాలంటే ఖచ్చితంగా లోకల్ బాడీస్ ఇన్వాల్వ్ కావాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకున్నాం. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని అందరం కోరుతా ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ క్రియేట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలలో ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో దాదాపుగా 4,000 కోట్లు మనకు అలాట్ చేశారు బడ్జెట్కి సంబంధం లేకుండా. బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నప్పుడు బయట మాట్లాడుతున్న మాటలు కొన్ని వింటా ఉన్నాం. అంటే రాష్ట్రంలో ఉన్న బడ్జెట్లో విద్యకు ఇంత ఖర్చు పెట్టారు, విద్య మీద పెడుతున్న ఖర్చును మేము ఖర్చుగా భావించట్లేదు, భావితరాల మీద పెట్టుబడిగా భావిస్తుంది ప్రభుత్వం మాత్రం గొప్పగా మేము నిర్ణయిస్తా ఉన్నాం. అంటే విద్యాశాఖ అంటే ఒక విద్యాశాఖను వాడు ఈరోజు గురుకులాలలో ఖర్చు పెడుతున్న ఖర్చు ఇదంతా కూడా పిల్లలందరూ కూడా బాగా చదువుతామన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయం కూడా మీకు అందరికీ ఒకసారి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం వాస్తవం, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా, ఎంత మంచి బిల్డింగ్స్ ఉన్నా, ఉపాధ్యాయుల్లో ఉన్న అంకిత భావం, ఉపాధ్యాయుల్లో ఉన్న నిబద్ధత అదొకటి ఉంటే చాలు. తప్పకుండా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శకులు మీరు అవుతారు. ఎన్నో రకాలుగా ఈరోజు జాతి నిర్మాతలన్న మీరు, భవిష్యత్తు పునాదులు వేసేవాళ్ళు మీరు, భవిష్యత్ తరాలకు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించే వాళ్ళు మీరు, పిల్లలకు మానవతా విలువలు, మానవీయ విలువలు, నైతిక విలువలు నేర్పించే వాళ్ళు కూడా మీరు అని కూడా మరొకసారి మనం చేస్తాను. డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మరీ చెప్తా ఉంటారు,
తప్పకుండా నైతిక విలువలు, మానవీయ విలువలు అనేది పిల్లల్లో నేర్చుకోవాల్సిన సందర్భం ఉంది. అది టీచర్స్ మీద ఎక్కువ బాధ్యత ఉందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మనందరం చూసాం, మనకు మన తాతలు, మన అమ్మమ్మల, మన నాన్నమ్మల నీతి కథలు చెప్పేవాళ్ళు. పిల్లలు ఇంటికి పోయిన తర్వాత అవి మిస్ అవుతా ఉన్నారు. ఆ గ్యాప్ మీద పూర్తి చేయాల్సిన బాధ్యత తప్పకుండా ఉపాధ్యాయుల మీద ఉందని కూడా మరొకసారి మీకు అందరికీ కూడా పేరుపైన తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం నిజంగానే దాదాపు 2,50,000 మంది పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయినారు. దాంట్లో 1,30,000 మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుండి మన దగ్గరకు వచ్చినారు, డిఫరెంట్ క్లాసెస్లలో. సో ఎంత నమ్మకం, విశ్వాసంతో మన పాఠశాలలో వాళ్ళకి వస్తూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టి ఆ దిశగా పిల్లల్ని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత మీకే ఉందని తెలియజేసుకుంటూ, పిల్లల ప్రభుత్వం మీ పనితీరుకు గీటుగా అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఆ దిశగానే మీరు అడుగులు వేయాలని మరొకసారి మనవి చేస్తూ, ఇటు జూనియర్ కాలేజీలలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 40,000 స్ట్రెంత్ ఉంటే ఈరోజు 1,00,000 స్ట్రెంత్ వచ్చింది. సో డెఫినెట్గా అభినందిస్తా ఉన్నాను అక్కడ ఉన్న లెక్చరర్స్ అందరినీ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ సంబంధించి దోస్త్ అనేది మనం పెట్టి దాని ద్వారా అడ్మిషన్స్ తీసుకురావడంతో పక్క రాష్ట్రాలు కూడా ఈ ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజెస్లలో క్వాలిటీ ఉండేటట్టు చిన్న షెడ్లలో ఉంటే వాటన్నింటినీ చేసి కొత్తగా నామ్స్ పాటిస్తూ ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ ఏ విధంగా ముందుకు పోతున్నాయని దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇంత గొప్పగా చెప్తున్నామంటే ప్రభుత్వంతో పాటు మీ అందరి పనితీరు, మీ అందరి కమిట్మెంట్, మీ అందరి కృషి ఉందని కూడా మరొకసారి మీకు అందరికీ పేరుపైన తెలియజేస్తూ, దయచేసి మీరు పనిచేస్తున్న దగ్గర ఒక డ్రాప్అవుట్ లేకుండా కూడా చూసుకోండి. మీరు పనిచేస్తున్న దగ్గర ఏ పిల్లలు కూడా చదువుకోకుండా ఇంటి దగ్గర ఉండడానికి అవకాశం లేకుండా దయచేసి మీరు మోటివేట్ చేయండి. అక్కడ ఉన్న పేరెంట్స్ని మోటివేట్ చేయండి. ఈరోజు ఈ సమాజానికి నిర్మాతలు మీరు కాబట్టి ఈ సమాజాన్ని, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ముందు పోవడానికి ప్రొఫెసర్ జయశంకర్, అదేవిధంగా వారితో పాటు రాధాకృష్ణ గారి వారసులుగా మీరందరూ కూడా ఈరోజు ఈ జాతి నిర్మాతలుగా మరొక అడుగు ముందు పోగొట్టిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో అందరు టీచర్స్ అందరూ కూడా ఆదర్శం, అందరూ కూడా సన్మానించాలి. కానీ దాంట్లో కొంత ప్రత్యేకత అనేది కొంతమందిలో ఉంటుంది. ఆ ప్రత్యేకతను గుర్తుపెట్టుకొని మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. సో మీలో ఉన్న ప్రత్యేకత 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మీలో ఉన్న ప్రత్యేకత ప్రధానం మీరందరూ ఈరోజు అవార్డు అందుకుంటున్నారంటే మిగతా టీచర్స్ కూడా నేను కూడా రాష్ట్ర స్థాయిలో అందుకోవాలనే స్ఫూర్తి మీ నుండి పొందాలని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మీతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మా విద్యాశాఖకు సంబంధించిన అధికారులందరితో పాటు మా ఉపాధ్యాయులకి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ ఎమ్మెల్సీలకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా పేరుపైన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు వచ్చినట్టు విద్యారంగంలో కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత మీ భుజస్కంధాలను వేసుకొని ముందుకు వెళ్దామని కూడా మరొకసారి పేరుపైన తెలియజేసుకుంటూ, మీ దగ్గర ఈరోజు మన వ్యవస్థలో ఉన్న సమస్యలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా తెలుసు. సరే అంతరాల మధ్యలో గ్యాప్ ఉండొద్దు అని ఏదైతే ఎమ్మెల్సీ గారు అన్నారు, డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్తా ఉన్నారు. సో ఇక్కడున్న ఇన్ని రోజులు ఉన్న సమస్యలన్నీ కూడా విద్యా వ్యవస్థలో ఉన్న ప్రతి మూలలో ఉన్న సమస్య గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్లో ఉంది. దానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేస్తాం, దాన్ని పూర్తి చేసే దిశలో అడుగులు పడతామని, తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీరి మీకున్న సమస్యలు తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వ ప్రతిష్ట నిలబెట్టి పిల్లలను అన్ని రంగాల్లో ముందుకు పోతారు. ఈరోజు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని 3,200 మంది పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు. అసలు పరీక్షలు చదువుకోవడంతో మనం భయపడుతున్న పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించిన వాళ్ళు విదేశాలలో విద్యను అందుకోవాలంటే ఒక కళగా ఉన్న వాళ్ళకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా 3,200 మంది పిల్లలు ఈరోజు విదేశాలలో విద్యను అందుకుంటా ఉన్నారు. ఇది చాలా గొప్ప గర్వకారణంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో సంస్థలు తీసుకొస్తున్న ప్రభుత్వానికి అండగా ఉంటూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అనుక్షణం మరొకసారి మనం పునరంకితం అవుదామని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.